నిమ్మ సోడా సరబత్తు సుగంధి మారేడు సమ్మర్ లో చల్ల చల్లగా సబ్జా వేసిస్తాం. రండి బాబు రండి. రే ఏం సోడా కావాలరా? సోడాలు కాదురా, లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కావాలి. అవి అయితే ఇక్కడ దొరకవమ్మా. అటు తిరిగి మన ఆడియన్స్ అడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎండ దంచింగ్ చెమట పుట్టింగ్ అయినా కూడా కష్టపడి వీడియోస్ చేసింగ్ మేము చూసింగ్ బట్ నో లైకింగ్ కామెంటింగ్. రే తెలుగులో ఏడు. ఈ వేడి వేడి సమ్మర్ లో మా చల్ల చల్లని వీడియోస్ చూసి మీ చిట్టి చిట్టి వేలతో లైక్లు షేర్లు కమెంట్లు చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ పాపారావు గడికి ఏ పని పాటు ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి షేర్ చేస్తూనే ఉంటాడు. సరేలే ఎలాగో పంపించాడు కదా, నొక్కి లుక్కేద్దాం. మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి సతమత పడుతున్నారా? ఖర్చులు పెరిగిపోయి కంగారు పడుతున్నారా? అవునవును. అయితే ఈ ఒక్క చిట్కా పాటించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం ఆడుతుంది. ముందుగా మీ పర్సులో ఒక దాల్చిన చెక్క, ఒక యాలకులు, ఒక మిరియాలు, ఒక జాపత్రి, ఒక పలావాకు, అలాగే జీలకర్ర, ఆవాలు, గసగసాలు, చిటికెడు ఉప్పు, పసుపు ఇవన్నీ మీ పర్సులో పెట్టి ఆ పర్సును మీ జోబులో పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి వద్దన్నా ఇంకా మీ వెంటే పడుతుంది. ఇక మీ పర్సు మొత్తం డబ్బే డబ్బు. వాటితోనే పర్సు మొత్తం నిండిపోద్ది. ఇంకా డబ్బులు ఎక్కడ పెడతారండి? నోర్మి సేడదవా, ఇది శాస్త్రం. ఆహా, నాకు ఇంకా తెలియగడుగుతాను నాన్నగారు. అది పర్సా పోపుల డబ్బా అన్ని అందులో అడ్డానికి. ఇవన్నీ పర్సులో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని ఆంటీ అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదరా. అలాగైతే ఇవన్నీ వంటగదిలోనే ఉంటాయి. కానీ నాకు ఆ వంటగదిలో ఎలకలు బొద్దింకలు తప్ప డబ్బులు ఎప్పుడూ కనపడలేదు. డబ్బులు కనిపించడానికి అదేం బ్యాంక్ లాకర్ కాదు, వంటగది. అది వంటగది కాదండి బాబు, పెంటగది. అయితే ఇలా పెంటగదిని శుభ్రంగా క్లీన్ చేసి వంటగదిగా మార్చు. నేనా? నువ్వే. దాన్ని పోయి దరిద్రాన్ని నెత్తికెక్కించుకోవడం అంటే ఇదే. ఇదేంటి ఎంత గట్టిగా తోనో వదలట్లేదు? అమ్మా ఏంటే మూకుడు ఎలా మాడిస్తావు? ఉప్మా మాడంటే నీకు ఇష్టమే కదరా, అందుకే మాడిచాను. అవునా, తిన్నప్పుడు బానే ఉంది, కానీ ఇప్పుడు తోగుతున్నప్పుడే దోలు తీరిపోతుంది. సర్లేరా, నువ్వు అంట్లు త్వరగా తోవేస్తే ఈ స్టవ్ ఆ ఫ్రిడ్జ్ రెండు శుభ్రం చేసేద్దాం. సరేనే బాబు, పని మధ్యలో డిస్టర్బ్ చేయకు. నువ్వు వెళ్ళి అక్కడ సీరియల్ చూసుకో, పని అయ్యాక పిలుస్తాను, అప్పుడు కలిసి శుభ్రం చేద్దాం. ఈ ప్రపంచంలో అన్నిటికీ మందులు కనిపెట్టారు, ఒక్క నోటి తోలక తప్ప. హే బాబు, ఈ ప్లేట్ కూడా కడగమ్మా. ఈ పని అయిపోయాక బాత్రూమ్ కూడా వెళ్ళి కడుగు, ఫుల్ గా స్మెల్ వచ్చేస్తుంది. అలాగేనండి. చిచి, అయినా ఒళ్ళు బలిసిందేటే, నాకు చెప్తున్నావు బాత్రూమ్ లో కడగమని? ఒరే అన్నయ్య, నువ్వా? నేను ఇంకా డాడీ కొత్త పనుని పెట్టారేమో అని అనుకున్నాను. ఈ ఇంటికి పనోడు, అది కూడా మన నాన్నగారు, ఆయన పెడతారని నువ్వెలా అనుకున్నావే? అవునరా, అదే కరెక్టే, ఎలాగో నువ్వు ఉన్నావుగా. ఒరే అన్నయ్య, పళ్ళు ఎక్కువ కొరికేసుకోకు, మళ్ళీ ఊడిపోగలవు. నాకు కూడా తెలియలేదు, నాకు తెలియదు, కానీ ఇంకొక క్షణం నువ్వు ఎక్కడే ఉన్నావు అనుకో, నీకు రాలిపోతాయి పళ్ళు. ఇలా పోరా. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. పని అయిపోయిందా? అయితే స్టవ్ క్లీన్ చేసేద్దాంరా. గ్యాప్ ఇవ్వవే, గ్యాప్ ఇవ్వు. సర్లేరా, అయితే నువ్వు వెళ్ళా ఫ్రిడ్జ్ దగ్గర కూర్చో, ఈ లోపు నేను స్టవ్ కడుగుతాను. థ్యాంక్స్ బాబు, మళ్ళీ జనంలో కూడా నీ కడుపునే పుడతాను. అమ్మా, ఈ ఇంట్లో పనులు చేసే బదులు హోటల్లో సర్వర్ గా జాయిన్ అవడం బెటర్, టిప్స్ అయినా వస్తాయి. ఏంటిది ఎలా నవ్వుతుంది? అను, ఏంటి ఈ మధ్య చాలా యాక్టివ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటున్నావు, అన్ని పనులు చకచకా చేసేస్తున్నావు. నా ఫ్రెండ్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వల్లనే నేను ఇలా హ్యాపీగా యాక్టివ్ గా ఉంటున్నా. నాకు తెలియకుండా ఫ్రెండ్ ఎవరు ఉన్నారా నీకు? ఫ్రెండ్ యాప్ లో పరిచయం అయ్యారు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు తెలుసా? అవునా, ఇంట్రెస్టింగ్. ఇంతే కాదు, ఇంకా మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు టు ఇంప్రెస్ ఫీమేల్ కౌంటర్ పార్ట్స్. అండ్ ఫీమేల్స్ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ రియల్ మనీ, ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. You will find verified profiles only, no fake profiles.
and you can create your own avatar. This is trending in females in our Telugu states. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా, డన్. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. నాన్నగారు ఎక్కడా లేరు కదా? అమ్మయ్య, లేరు. చల్లని చల్లని ఫ్రిడ్జ్ డోర్ ఇది. అబ్బా, ఇది ఫ్రిడ్జ్ డోర్ కాదు, హిమాలయాల డోరు. ఎంత చల్లగా ఉందో. రేయ్, ఫ్రిడ్జ్ దగ్గర ఏం చేస్తున్నారా? ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి. నువ్వు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం ఏ నాన్నగారు, నేను చేయకూడదా? నీ మొహానికి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ లో బాటిల్ పట్టి పెట్టావరా? పిల్లోడు ఏదైనా పని చేసినా తిడతారు, చేయకపోయినా తిడతారు. ఎప్పుడు మీ కళ్ళు ఆడిపోయినే. ఇది ఒకది. కొడుకును ఒక మాట అంటే చాలు పొలోమని వెనకేసుకుంటూ వచ్చేస్తావు. మరి లేకపోతే వాడు ఈ రోజు నాకు ఎంత సాయం చేశాడో మీకు తెలుసా? మొత్తం గిన్నెలన్నీ వాడే తోమాడు. ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా శుభ్రం చేస్తున్నాడు. అబ్బా, సూపర్ రా. నువ్వు దేనికి పనికిరావు అనుకున్నాను. కనీసం ఇళ్లలో ఇలా పని చేయడానికైనా పనికొస్తావని ఇవాళ అర్థమైంది. ఇలాగే రోజు 10 ఇళ్లలో పని చేసావు అనుకో, నెలకు 15,000 సంపాదించుకోవచ్చు. చాలే ఆపండి మీ వెటకారం. నా కొడుకుని ఇంకొక మాట అన్నారంటే నేను ఊరుకోను. వాడు బంగారం. అయితే కరిగించుకొని మెడలో వేసుకో. అబ్బా నాన్నగారు, ఏటండి మీ గోల? మమ్మల్ని ప్రశాంతంగా పని చేసుకునేవండి. అమ్మ కొడుకులు కలిసారంటే చాలు నోరులు వేసుకుని మీద అడిపోతారు. సర్లే, ఏదోటి తగలాడండి. సర్లే, మీరు వెళ్ళండి. ఈయన పని చేయడు, మమ్మల్ని చేయనివ్వడు. చల్లగాలి మధ్యలో ఈ గబ్బుగాలి ఏంటి? కొంపదీసి మన దగ్గర నుంచా? స్నానం కూడా చేసానే. అమ్మా, ఏంటే ఈ స్మెల్? ఫ్రిడ్జ్ లో ఉప్పు చేపలు ఏమైనా ఇచ్చావేటి? చిచ్చి, ఫ్రిడ్జ్ ఎప్పటి నుంచో కడగట్లేదు కదరా, అందుకే స్మెల్ వస్తున్నట్టుంది. ఆ గిన్నెలన్నీ తీసి బయట పెట్టు. అబ్బా, ఇది ఫ్రిడ్జ్ లా లేదు, సెప్టిక్ ట్యాంక్ లా ఉంది. ఏంటమ్మా ఇది తెల్లగా ఉంది? పోయిన వారం వంకాయ కర్రీ అనుకుంట్రా, బూజు పట్టేసినట్టుంది. ఇదేంటి? పప్పు చారురా. ఎప్పుడుది? పోయిన సంవత్సరందా? ఇదేంటి? బెండకాయ ఫ్రై అనుకుంటా. ఇందులో బెండకాయలు లేవే, పురుగులు ఉన్నాయి. బెండకాయలన్నీ పురుగులు తినేసినట్టున్నాయిరా. పోన్లే, పురుగులైనా తిన్నాయి. ఓసే, ఏంటే గిన్నెలు పురవస్తాక తవకాలో బయటపడినట్టు వస్తానే ఉన్నాయి. మీ వల్లేరా ఇదంతా. ముందు రోజు మిగిలినవన్నీ తింటానంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. మేమా నువ్వా? పోన్లేరా, ఎలాగో బయటికి తీసావు కదా, వేడి చేసేస్తాను, తినేద్దు గాని. అమ్మా, ఏం మాట్లాడుతున్నావే? సైనైడ్ తిన్నా బతికిపోతానేమో గానీ ఈ తింటే మాత్రం నిజంగానే చచ్చిపోతానే. ఫుడ్ ఇన్స్పెక్టర్లు కనుక మన ఇంటికి వస్తే ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ ని సీజ్ చేస్తారు. సర్లేరా, అన్ని తీసి పడే. పడైపోతే దాచుకుంటామేంటి ఇంకాను? ఇంకేమున్నాయో. అమ్మా, ఈ ఇయర్ ఫోన్స్ ఏంటి ఎక్కడ ఉన్నాయి? 3 నెలల నుంచి ఎతుకుతున్నాను వీటి కోసం. అదే అప్పుడెప్పుడో సీరియల్ చూడడానికి తీసుకున్నాను రా, మర్చిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేసినట్టున్నాను. మీ అమ్మలకి ఇదేం అలవాటే, ఏమన్నా ఫ్రిడ్జ్ లోనే తోహేస్తారా? సర్లేరా, సారీ. ఇల్లు గుర్రం మీద చెయ్యి. ఈ డీప్లో ఏమున్నాయి ఏటో. అబ్బా, మౌంట్ ఎవరెస్ట్ పర్వతం ఇక్కడే ఉంది. ఈ కొండలో కొంత భాగాన్ని కొట్టి అలా నిమ్మకాయ నీళ్ళలో కలుపుకుని తాగితే చల్లగా ఉంటది. ఏమైంది? అమ్మో, నాకేం తెలీదు. ఏమైందిరా మను? ఆ సౌండ్ ఏంటి? ఏమోనే, ఫ్రిడ్జ్ నుంచి పగలొచ్చేతనే. ఏం చేసావురా ఫ్రిడ్జ్ ని? రైలు ఇంజన్ లా ఎంత పొగ వస్తుంది? ఏమోనే, డీప్ నుంచి ఐస్ మొక్క తీసుకుందామని కత్తితో గుచ్చాను, వెంటనే పొగ వస్తుంది. ఒక్క నిమిషం తిన్నంగా ఉండవురా, ముందా స్విచ్ కట్టు. పదరా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనకేం తెలీదు. అవునమ్మా, పద. ఫ్రిడ్జ్ స్విచ్ ఏంటి ఆపేసి ఉంది? ఈ ఎదవే ఫ్రిడ్జ్ కడిగేసి ఆన్ చేయడం మర్చిపోయి ఉంటాడు. నాన్నగారు, ఏం చేస్తారండి ఫ్రిడ్జ్ ని? నేనేం చేశాను రా, జస్ట్ స్విచ్ చేశాను అంతే. జస్ట్ స్విచ్ చేస్తారా? మరి ఆ పొగలేటండి? నాకేం తెలుసురా. బంగారం లాంటి ఫ్రిడ్జ్ ని పాడు చేశారు కదా నాన్నగారు. అమ్మా చూడే, నాన్నగారు ఏం చేశారు? ఫుల్ గా తుడిసి కొత్త పెళ్లి కూతుర్లో ముస్తాబ్ చేశాను. తక్కువని స్విచ్ చేసి పుట్టుకుమని పోగొట్టారు. ఒరే, నేను స్విచ్ చేసిన మాట వాస్తవమేరా, కానీ ఫ్రిడ్జ్ ఎలా పోయిందో నాకు తెలీదు. నాన్నగారు, సర్లే, రిపేర్ చేయించేద్దాం. రిపేర్ కి మీరు ప్రిపేర్ అయినా అది రెడీగా లేదు. ఏ
ఏటండి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు దేశం నుండి పోతా పోతా బరువు పక్కన వదిలేసిన వస్తువు ఇది. అయినా శ్రద్ధాంజలి చెప్పాల్సిన వాడికి షష్టిపూర్తి చేస్తా అంటున్నట్టు కొన ఊపిరితో ఉన్నదానికి కొత్త పెయింట్లు రిపేర్లు అంటారేటండి. వేస్ట్. నువ్వు వేస్టే. ఏ రోజు బెల్ట్ తో రిపేర్ చేసి వాడుకోవట్లే? ఇది అంతే. నాన్నగారు నువ్వుండు. ఒరే కోరా, అంకుల్ చెప్పండి. మన ఫ్రిడ్జ్ ఉంది కదా, ఆ, మన ఫ్రిడ్జ్ ఏంటి అంకుల్? అదేదో మీకు నాకు పుట్టినట్టు. అదేరా మా ఇంట్లో ఫ్రిడ్జ్. ఆ, ఏమైంది దానికి? ఏమోరా, స్విచ్ చేయగానే ఫ్రిడ్జ్ లోంచి పొగలు వచ్చాయి. మరి ఫైర్ ఇంజన్ కాల్ చేయాల్సిందిగా, నాకెందుకు చేశారు? రే, పరిష్కారం గురించి ఫోన్ చేస్తే పంచులేస్తావేట్రా? దాన్ని అర్జెంట్ గా రిపేర్ చేయించాలి. ఏంటి, ఫ్రిడ్జ్ రిపేర్ చేయంటారా? ఈ కాలంలో ఫ్రిడ్జ్ రిపేర్ చేయించిన డబ్బులతో కొత్త ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది అంకుల్. అంత ఎక్కువ అవుతుంది ఏంట్రా? మరి ఇప్పుడు మీరు రిపేర్ కి ఒకరిని పిలుస్తారా? ఆడి ఫ్రిడ్జ్ చూడడానికి 500 తీసుకుంటాడు. తర్వాత మనం చెప్పిన రిపేర్ కాకుండా ఇంకో 2-3 రిపేర్లు ఉన్నాయని చెప్పి ఆ పార్ట్ కొనాలి, ఈ పార్ట్ కొనాలి, ఈ వైర్ పెట్టాలి, ఆ వైర్ తీయాలి అని చెప్పి మన దగ్గర 5-6 వేలు లాగేస్తాడు. మళ్ళీ లాస్ట్ లో రిపేర్ చేసినందుకు 1000 అంటాడు. అదేంటి స్టార్టింగ్ 500 అన్నావు? అది జస్ట్ చెక్ చేయడానికి అంకుల్. రిపేర్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ వేరే ఉంటది. అమ్మో, నువ్వు చెప్తుంటేనే భయం వేస్తుందిరా. అయినా ఇంకెన్ని రోజులు వాడతారు అంకుల్ ఆ పాత ఫ్రిడ్జ్? అది పక్కన పడేసి కొత్తది కొనుక్కోండి. సలహాలకే ఫ్రీయే కదా, ఎన్నైనా ఎత్తావు. కానీ ఫ్రిడ్జ్ కొనాలంటే డబ్బులు కావాలి. ఇట్స్ ఓకే అంకుల్, యువర్ విష్. నా క్యాంటిల్ తోముకుని టైం అయింది. బాయ్. ఏమన్నాడు నాన్నగారు? రిపేర్ అవుతుందా? రిపేర్ చేయించుకునే డబ్బులతో కొత్త ఫ్రిడ్జ్ కొనేసుకోవచ్చంటరా. నేను చెప్పాను కదా నాన్నగారు, పదండి మనం వెళ్ళి కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకుందాం. నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకే నాన్నగారు, ఎవరి తెత్త ఏంటి, కొత్తది వస్తే చాలు. మీ నాన్నగారేర్రా కొత్త ఫ్రిడ్జ్ కొంటానని చాలాసేపు అయింది. లక్ష్మి, లక్ష్మి. హా, వచ్చేసినట్టున్నారా? పదా. నాన్నగారు వచ్చారా? ఏం ఫ్రిడ్జ్ తెచ్చారు? సింగిల్ డోరా, డబుల్ డోరా? ఓపెన్ టాప్. అదేంటండి కొత్త మోడలా? కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇదిగో మన కొత్త ఫ్రిడ్జ్. కొండ? అవునరా తొండ. ఇట్స్ మట్టి కొండ, నేచురల్ ఫ్రిడ్జ్. నో కరెంట్, నో రిపేర్స్, ఎవ్రీ సీజన్, సమ్మర్, వింటర్, రైనీ, ఫుల్ కూలింగ్. నాన్నగారు ఇది చాలా అన్యాయం అండి. ఏంట్రా అన్యాయం? అసలు నీకు ఫ్రిడ్జ్ ఎందుకు కావాలి? కూలింగ్ వాటర్ కోసమే కదా. దీంట్లో నీళ్లు పోసి చుట్టూతో తడిగుడ్డ కట్టేసాం అనుకో, ఫుల్ కూలింగ్. పైగా మట్టి కొండలో నీళ్లు తాగితే ఒంటికి చాలా మంచిది, లేనిపోని రోగాలు కూడా రావు. బాగుందమ్మా సంబడం. కూలింగ్ వాటర్ కైతే కొండ సరిపోతుంది. మరి కూరలో కూరగాయలు పెట్టుకోవడానికి ఏంటి పరిస్థితి? పూటకోసారి టీలు కాఫీలు అడుగుతారు కదా, మరి ఆ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు ఎక్కడ పెట్టాలి? నువ్వేలా అడుగుతావు నాకు తెలుసు లక్ష్మి, అందుకే ఇంకో కొండ తెచ్చా. ఈ కొండలో నీళ్లు, ఈ కొండలో కూరగాయలు, మిగిలిన కర్రీలు. పగలగొట్టేస్తాను కొండని. రోజు రోజుకి మీ పిసినారుతాను పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. అవును నాన్నగారు, డబ్బులు అయిపోతాయని ఖర్చు పెట్టకపోవడం పొదుపు చేయడం, కానీ డబ్బులు నాకు ఖర్చు పెట్టకపోవడం మూర్ఖత్వం. ఏంటమ్మా అలా చూస్తావు? నువ్వైనా చెప్పు. ఏంటండి ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ కొంటారా, లేకపోతే మా పుట్టింటికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ కొనిపించుకోమంటారా? తక్కువనేస్తాడు మీ నాన్న. పెళ్ళప్పుడు ఇస్తానన్న కట్నమే ఇంకెవ్వలేదు. సరే, ఎవరు కొంటారో ఎవరు కొనరో ఇప్పుడే ఫోన్ చేసి తెలుసుకుందాం. ఏంటే భయపెడుతున్నావా? లేదు, బెదిరిస్తున్నా. సర్లే, నేనే కొంటాను. అల్లుడు కనీసం ఫ్రిడ్జ్ కూడా కొనలేదని మళ్ళీ వాళ్ళతో అక్కలేని మాటలు అనిపించుకోవాలి. ఎలా ఇచ్చారా? సూపర్ ఇచ్చావే. దెబ్బకి నాన్నగారికి నోట్లో మాట అయిపోయింది. ఇంకేటాక డిస్కషన్లు, పదండి ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్దాం. జబాజ్ ఎలక్ట్రానిక్సా? ఇదేమి కొట్రా? ఏమో నాన్నగారు, ఆ గోరగాడు ఈ షాపే చెప్పాడు. గోరగాడు చెప్పాడంటే ఇలా ఉండడంలో తప్పులేదులే, పదండి. హలో సార్, రండి రండి. ఏం కొనడానికి వచ్చారు? తక్కువ కాస్ట్ లో ఎక్కువ కూలింగ్ వచ్చే ఫ్రిడ్జ్ చూపించయ్యా. మీరు ఉండండి నాన్నగారు. భయ్యా, ఆయన అలాగే అంటాడు కానీ మొత్తం ఆల్ ఫీచర్స్ ఉన్న లేటెస్ట్ మోడల్ ఏమైనా ఉంటే చూపించు. అదే ఈ మధ్యన బీరువాళ్ళ వస్తున్నాయి కదా. ఓ అదా, రండి సార్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది సింగిల్ డోర్, ఇది డబల్ డోర్, ఇది లేటెస్ట్ గా వచ్చింది ట్రిపుల్ డోర్. ట్రిపుల్ డోరా? అవును బాబు, ఒకటి మీ నాన్నగారికి, ఒకటి మీ అమ్మగారికి, ఒకటి నీకు. అయ్యి నాన్నగారు, ఇదేదో బాగుందండి, తీసుకుందాం తీసుకుందాం. నోరుమి, ఇదేమైనా ఇల్లు ఏంట్రా? ఎన్ని డోర్లు ఉన్నాయో చూసుకొని తీసుకోవడానికి. బాబు, మాకు ఇన్ని డోర్లు ఉన్నాయి వద్దు కానీ తీయడానికి వేయడానికి ఓ డోర్ ఉంటే చాలు. అయితే ఈ ఫ్రిడ్జ్ చూడండి సార్, దీనికైతే టీవీ కూడా అటాచ్ అయ్యి ఉంటది. మేడం గారికి బాగా నచ్చుతుంది. అవునండి, వంటగదిలోంచి సీరియల్ వినడమే తప్ప చూడడం కుదరట్లేదు. ఈ ఫ్రిడ్జ్ అనుకోండి, వంట చేస్తూ సీరియల్ ఎంచక్కా చూసుకోవచ్చు. ఎంచక్కా చూసుకుంటూ వంటను పెంట చేయొచ్చు.
ఇదిగో బాబు, ఫ్రిడ్జ్ లో టీవీలు రేడియోలో మాకు అవసరం లేదు. లోపల పెట్టిన వస్తువులు చల్లగా అయ్యే ఫ్రిడ్జ్ చూపించు చాలు. సరే సార్, మీరు అడిగిన తక్కువ ధరలో ఎక్కువ మందికి ఇచ్చే ఫ్రిడ్జ్ ఇదే. ఈ ఫ్రిడ్జ్ బాగుందయ్యా. ఎంత? మా దగ్గర ఉన్నట్లు ఇదే చవక సార్, జస్ట్ 15,000. మా బడ్జెట్ గా చాలా ఎక్కువ సార్. అయినా అంత చిన్న ఫ్రిడ్జ్ కి 15,000 ఏంటయ్యా? మా గోరా ఫోన్ చేసి నీకు చెప్తానన్నాడు, చెప్పలేదా? ఓహో, గోరా పంపిస్తానన్న ఫ్యామిలీ మీరేనా? ఆ, ఈ విషయం ముందే చెప్పుంటే టైం వేస్ట్ అయ్యేది కాదుగా. సర్లే పదండి, మీకు చూపించాల్సిన స్టాక్ అంతా కింద గోడౌన్ లో ఉంది. ఏంటి గొడవల్లోనా? అవును నాన్నగారు, కొత్తగా తెచ్చిన ఫ్రిడ్జ్లన్నీ అక్కడే పెడతారు. పదండి పదండి. ఇదిగోండి సార్, మీకు తొందరగా ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటే ప్యాక్ చేసి ఇంటికి పంపించేస్తాం. ఇంక సెలెక్ట్ చేసేది ఏముందయ్యా? ఏ తక్కువ రేటో అదే చూపించు. అయితే ఇది చూడండి సార్, ఈ రోజు వచ్చింది. జస్ట్ 10 రోజులు వాడారు. కస్టమర్ అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడని మళ్ళీ మాకే అమ్మేశారు. అంటే ఈ సెకండ్ హ్యాండా? ఏ కాదండి, రిఫర్బిష్డ్ వెర్షన్. ఏంట్రా ఇడు రిఫ్రెష్ బ్రష్ అంటున్నాడు? ఏం లేదు నాన్నగారు, మనం బట్టల షాపింగ్కి వెళ్ళినప్పుడు ట్రైలేసి వదిలేస్తాం కదా, అలాగా ఎవడో దీన్ని కొనేసి వదిలేసాడు. దీని వల్ల ఆడికేం వస్తుందిరా? ఆడికి ఏమొస్తుందో నాకు తెలియదు కానీ మనకైతే తక్కువ రేట్లో ఫ్రిడ్జ్ వస్తుంది. ఓహో, ఇంతకీ ఈ ఫ్రిడ్జ్ ఎంత అయ్యా? జస్ట్ 4,999 రూపీస్ సార్. వాడేసిన ఫ్రిడ్జ్ కి ఎందుకయ్యా అంత రేటు? సార్ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. అసలే ఎలాంటి వాటి కోసం బోల్డ్ మంది లైన్లు కడతారు. మిమ్మల్ని ఏదో గోరా రికమెండ్ చేశాడని ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్ మీకే చూపిస్తున్నాను. సర్లే, ఇంక బేరం ఆడలే, నువ్వు చెప్పిన రేటుకే తీసుకుంటాను. ఒరే మను, ఓసారి ఫ్రిడ్జ్ అంతా కరెక్ట్ గా చూడు. ఈ వైరేటి ప్లాస్టర్ తో చుట్టిస్తుంది. గొడవన్ కదా సార్, ఎలకలు కొట్టేయని మా వాడు ప్లాస్టర్ వేసి రిపేర్ చేశాడు. అయినా రిపేర్ ఉన్న ఫ్రిడ్జ్ 5,000కి ఎందుకు తీసుకుంటాం? ఓ 1000 తగ్గించి 4,000 ఇస్తాను. సరే సార్, 4,000కి తీసుకోండి. కానీ వాడు గుర్తు పెట్టుకోండి, రిటర్న్ లో ఎక్స్చేంజ్లు ఏమి ఉండవు. సరే 4,000కే కదా వస్తుంది. మీరు బిల్లు కట్టేసి అడ్రస్ రాసి వెళ్ళండి సార్, నేను ఆటోలో పంపించేస్తాను. పంపించు, కానీ ఆటో ఛార్జీలు నాకు వేయకు. భలేవారు సార్, కస్టమర్ సార్ గాడ్స్. మీరు వెళ్ళండి, నేను పంపించేస్తాను. రేయ్, ఫ్రిడ్జ్ వచ్చింది కదా అని అక్కలేని అన్ని అందులో కూరేకండి. వాటర్ బాటిల్ అన్ని కరెక్ట్ గా నింపి పెట్టు. సరే నాన్నగారు. Few moments later. అబ్బా, దాహం వేస్తుంది. మన కొత్త ఫ్రిడ్జ్ లో కూలింగ్ నీళ్ళు తాగుదాం. చల్లగా ఉండాలి గాని వేడిగా వస్తుంది ఏంటి గాలి? స్విచ్ కూడా వేసే ఉంది. నీళ్ళేంటి ఎంత వేడిగా ఉన్నాయి? ఒరే మను, రే మను, ఏంటి నాన్నగారు? ఫ్రిడ్జ్ లో వేడి నీళ్ళు ఎందుకు పెట్టారా? నేనెక్కడ పెట్టానండి? మరి ఇందులోకి వేడి నీళ్ళు ఎలా వచ్చారా? వేడి నీళ్ళ ఏటండి ఎంత వేడిగా ఉన్నాయి? మోటు కూడా కూల్లోనే ఉంది. ఆడు ఫ్రిడ్జ్ ఇచ్చాడా ఓవెన్ ఇచ్చాడా? ఆగు, ఆడికి ఫోన్ చేస్తాను. ఏమయ్యా, నువ్వు పంపించిన ఫ్రిడ్జ్ కూల్ ఎక్కట్లేదు, ఓవెన్ లా వేడెక్కిపోతుంది. అవునా? అయితే ఇంకేంటి సార్, సూపర్. 4,000కి అంత పెద్ద ఓవెన్ రావడం అంటే గ్రేటే. ఏంటయ్యా ఎక్సకాల? మర్యాదగా వచ్చి ఈ ఫ్రిడ్జ్ తీసుకెళ్లి వేరే ఫ్రిడ్జ్ ఇవ్వండి. సార్ మీకు ముందే చెప్పాను, నో ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ అని. మీకు నచ్చితే ఉంచుకోండి, లేదా ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి రండి. ఏంట్రా ఇడు ఎలా మాట్లాడుతున్నాడు? ముందా గోరగాడికి ఫోన్ చేయండి నాన్నగారు, ఇదంతా ఆడవాళ్ళే వచ్చింది. ఏంటంకుల్, మనోడి దగ్గర ఫ్రిడ్జ్ కొన్నారంటగా, ఎలా ఉంది? ఫ్రిడ్జ్ అనుకునే కొన్నావురా, కానీ అది ఓవెన్ లా తయారైంది. లోపల పెట్టిన నీళ్ళన్నీ సలసలాకి ఆగిపోతున్నాయి. అవునా? నేను ఇక్కడ బాధపడుతుంటే నువ్వు నవ్వుతావు పెట్టు రక్కు పక్షి. నేను కూడా ఆడి దగ్గర ఓవెన్ కొన్నాను అంకుల్, అది వేడెక్కకుండా డీప్ ఫ్రిడ్జ్ లా గట్టగట్టేస్తుంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇంకేం చేస్తాం అంకుల్, రేపు ఇంకో 10,000 రెడీ చేసుకోండి. నేను ఇంకో షాప్ వాడికి చెప్తాను, ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఫ్లాట్ 50% డిస్కౌంట్ కూడా వస్తుంది. రేయ్, నువ్వు ఇంటికి రారా, డిస్కౌంట్ కాదు, నీ డిస్కులు జారిపోయేలా కొడతాను. ది నంబర్ యువర్ ట్రైయింగ్ ఈస్ కరెంట్లీ బిజీ. బాయ్. నాన్నగారు ఇప్పుడు ఏం చేద్దామండి? ఇంక చేసేదేముంది, ముందు కొన్న కొండ ఉంది కదా, అందులో నీళ్లు నింపి తాగేయడమే. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.